నేను మెసేజ్ పెట్టాను, సరే ఉండండి. మా ఫ్యామిలీలో మొత్తం తల్లిదండ్రులు ఒక 5 మంది, మా చిన్నవాళ్ళు మా పెద్దనాన్న 5 మంది. వాళ్ళు మంచి అనుగుణంగా జీవించేవాళ్ళు. మాకు అసలు బండ కూడా కుటుంబం అంటే ఒక విధంగా ఉండేది మాకు. ఆ కుటుంబంలో మాకు మేము జీవించామంటే అది ఏంటి మాకు చేస్తున్న పుణ్యం మేము చూసి మా దేవుడు తెలుసు. కానీ మాకు అట్లా వాళ్ళు పెంచారు. మాకు ఏ కష్టము ఏ నష్టం లేకుండా మాకు చదివించిన వాళ్ళు ఎన్నో కష్టపడి మేమంటే వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పే పనులు అన్ని చేస్తూ వచ్చేవాళ్ళం. మేము చిన్నప్పుడు మేము స్కూల్లో వెళ్ళినప్పుడు ఒకరు కూడా మమ్మల్ని తీసుకుపోయి స్కూల్లో చేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఆయన మళ్ళీ వస్తుంటే మళ్ళీ స్కూల్ మళ్ళీ చేంజ్ చేస్తుంటే వాళ్ళు హాస్టల్లో అట్లా మమ్మల్ని ఎంతగానో వాళ్ళు ప్రోత్సహించారు. మా నాయన కొంచెం మోటు, ఆయన ఏంటంటే వ్యవసాయం ఎక్కువ కృషి. ఆయన ఏంటంటే ఎక్కువ ఆయన వ్యవసాయం చూస్తే కానీ మా చిన్నళ్ళు మా పెద్దలు వచ్చి మమ్మల్ని ఎంతగానో వాళ్ళు మా పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు అభివృద్ధి పొందాలని వాళ్ళు ఎంతగానో మా గురించి ఎంతో వాళ్ళు కష్టపడేవాళ్ళు. పాపం వాళ్ళ తిండి లేకుండా వాళ్ళు ఎట్లా చేసారో మాకు తెలుసు. మనకి ఎప్పుడు ఏనాడు మాకు ఉపవాసం చదివాళ్ళు. మేము ఎవరిలో వస్తుంది ఆ చిన్న ఈ చిన్న ఈ పెద్ద అందరూ డబ్బులు తీసి వస్తుంది. వాళ్ళు అట్లా ప్రేమించారు. మేము అట్లా కుటుంబం ఎదిగినాం. మేము మమ్మల్ని అందరూ ఎంతగా చేశారు. వాళ్ళు మాకు ఏదైనా లోటు లేకుండా వాళ్ళు చూసేవాళ్ళు. మా కుటుంబం ఒక మంచి కుటుంబంగా మేము తెచ్చుకున్నాం. కానీ కొన్ని కాలంలో దేవుడు మాకు ఏదో ఒకటి వేసినా కానీ ఆ దేవునికి తెలుసు. కానీ మేము అయితే ఇప్పటికీ మా కుటుంబం ఒక్కటిగా ఉన్నాం. మేము ఏదైనా మేము అందరము కలిసి చేసుకుంటాము, కలిసి మేము ఉంటాం. కానీ మేము ఇద్దరు కొట్లాడుకొని చేస్తాము. అయినా ఏదో ఒకటి ఉండాలి, ఏదో అది మామూలు. కానీ మా చెల్లెలు కూడా అంతే. మా చెల్లెలు కూడా మేము చెప్పింది మాట్లాడుతుంటే వాళ్ళు మాకు చూస్తే ఇప్పటికి కాపాడుతాం. వాళ్ళు మా ముందుకు రాదు. అలాంటివి మా కుటుంబం మా తల్లిదండ్రులు నేర్పించారు మాకు. మేము కూడా అన్నదమ్ములు కూడా ఎప్పుడు కొట్లాడకపోతున్నాం. మేమంతా ఒక ఫ్రెండ్షిప్ కూడా ఉంటే మేము అన్నదమ్ములు మమ్మల్ని చూసి తలలో ఆశ్చర్యపోతుంది. మీరు ఫ్రెండ్స్ ఆలి ఒక అన్నదమ్ములు అంటుండే కొంతమంది. అట్లా మమ్మల్ని వాళ్ళు పోషించారు, మమ్మల్ని అట్లా చేసేసారు. మా చిన్నమ్మలు కూడా మనం ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించారు. వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు మనం. అలాంటి కుటుంబం మాకు వచ్చారు దేవుడు. కానీ మరి జన్మ ఉంటే అలాంటి కుటుంబంలోనే పుట్టాలని మళ్ళీ కోరుకుంటాను. లేదు అంత మంచి కుటుంబం దొరకదు మా ఇంట్లో. మా చిన్నలు అంత పాలించేవాళ్ళు, అంత ప్రేమగా చూసేవాళ్ళు మమ్మల్ని. ఇప్పటికి కూడా వాళ్ళు మమ్మల్ని ఏదైతే మాకు ఎమ్మిడికి వస్తారు. వాళ్ళు ఏమైందని. కానీ ఆ తల్లిదండ్రులకు దండం పెట్టారు, వాళ్ళకి ఆత్మూతం కూడా మేము అందరం. అలాంటి దేవుడు మాకు ఇచ్చే కుటుంబము. అంత దేవుడు మాకు ఇంతగానో మాకు వెళ్ళేసి వచ్చిండు. అయినా మనం ఒక రకంగా మాకు దేవుడు మాకు అనిపించండి. దేవుడు మందిరం అంటే తెలియదు. అన్నింటిలో మాకు ఎంతగానో వాళ్ళు చూపించినది అంతా మాకు దేవుడు ఎన్నోగానో ఇచ్చిండు. మా తల్లిదండ్రులు కూడా మాకు అందరికీ ఉత్తగారు. వాళ్ళు పాపం కష్టపడి ఆలీలు మంచి మాకు ప్రమాదాలు చూపించిన వాళ్ళు. మాకు దేవుడి దేవాలు అన్నింటిలో వాళ్ళ దేవుడు మాకు ప్రోత్సహిస్తున్నారు. ఈ పార్టీ పెట్టుకున్నాం మేము. వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ దేవుడు చేసిన వాళ్ళ పేర్లు మాకు వాళ్ళ దీవెన మాకు ఎప్పటికీ ఉండాలని మేము కోరుతున్నాము. ముఖ్యంగా చేసి చెప్తారండి, ఈ భౌతికాన్ని మంచిగా తీసుకోవాలని ఏం చెప్తున్నా. వాళ్ళు కష్టపడ్డ కష్టము మాకు తెలుసండి. మా కుటుంబం ఎట్లా అయితే మాకు అన్నీ తెలుసు. మాకు ప్లీజ్ మీరు అందరూ నిజంగా దేవుని నామాలు చెప్తున్నా. మీకు దండం పెడుతుందని మీరు అందరూ విషమంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరూ మాకు ఒక కుటుంబంగా ఉండాలి. మన అందరూ ఒక కృష్ణాటి కానీ ఒక బంధు మిత్రులుగా మనం తీసుకోవాలి. ఏదే కానీ ఇలాంటి కులాలు మనం చేయొద్దు. మన దేవునికి తగదు. మనం అందరూ దయచేసి చెప్తున్నా, మనం హ్యాపీగా తీసుకోవాలి. కావాలని మరణం అది దేవుడు మనకి నియమించితే మనం హ్యాపీగా ఉండాలి. మనకి శత్రువులు ఎన్నో రకాలు చేస్తూ ఉంటారు. కానీ మనం దేవుని అందరం కలిసిమెలిసి ఉండాలి. అది దేవునికి మంచిది. మనం అలాంటి జీవితం కలిగి ఉండాలని నేను మీకు అందరికీ కోరుతున్నా. ప్రైజ్ లార్డ్.